ఇక నేటి నుంచి గాంధీ భవన్ లో మంత్రుల ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు రానున్నారు. ఇవాళ గాంధీ భవన్ కు మంత్రి దామోదర్ రాజనరసింహ రానున్నారు. వారానికి 2 రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ రానున్నారు. బుధవారం, శుక్రవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. అక్టోబర్ చివరి వరకు మంత్రుల షెడ్యూల్ గాంధీ భవన్ సిబ్బంది ప్రకటించారు. రైట్, నేటి నుంచి గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమం జరగబోతోంది. ఇక ప్రజలు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు స్వయాన మంత్రులే. సో పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. కాంగ్రెస్ పార్టీ ఒక నూతన కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ రోజు నుంచి గాంధీ భవన్ కి మంత్రుల వారిగా మంత్రులు వస్తారు. మంత్రులు ప్రజలతోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటు కార్యకర్తలు కూడా గాంధీ భవన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాసేపట్లోనే మంత్రి దామోదర రాజనరసింహ ఈ రోజు రానున్నారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు గాని పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికే గాంధీ భవన్ కి చేరుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు కూర్చోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక గాంధీ భవన్ వెంట ఉన్నటువంటి ఇందిరా భవన్ లో కార్యకర్తల సమావేశం కోసం, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం కోసం ఒక ప్రత్యేకమైన వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ వేదిక పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఒకరిద్దరు, దాంతో పాటు ఈ రోజు ఎవరైతే మంత్రిగా వస్తున్నారో ఆ మంత్రి కూర్చుంటారు. గాంధీ భవన్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను తీసుకొని వాటిని నోట్ చేసుకుంటారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా గాంధీ భవన్ సిబ్బంది ఏర్పాటు చేయనుంది. వచ్చినటువంటి దరఖాస్తును వెంటనే దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని వాళ్ళకు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు తెలియజేసే విధంగా సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ గాంధీ భవన్ కు మంత్రులు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలకు వచ్చినటువంటి ఇబ్బందులను పరిష్కరించడంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు విఫలమవుతున్నారు. గాంధీ భవన్ వేదికగా మంత్రులకు తమ సమస్యలు నేరుగా చెప్తే మంత్రులు వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కనుక్కునే వెసులుబాటు ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ కార్యక్రమము విజయవంతమవుతుంది. ముఖ్యంగా కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు నియోజకవర్గంలో కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అధిగమించడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ కి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్ కు రానున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.